హైదరాబాద్ వనస్థలపురం వివేకానంద నగర్లో సునీత హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన సునీతని ఆమె మొదటి భర్త మహేష్ దారుణంగా చంపేసినట్లు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని గ్రామానికి చెందిన మహేష్ గతంలో సునీతను పెళ్లి చేసుకుని కెనడా తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో మహేష్ తిరిగి భారత్కు వచ్చారు. అనంతరం సునీత అతనిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మహేష్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో మహేష్ కెనడాకు తిరిగి వెళ్ళలేక భారత్లోనే ఉండిపోయాడు. చివరికి 2024లో మహేష్ సునీతలు విడాకులు తీసుకున్నారు. తర్వాత త్రినాథ్ అనే యువకుడిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది సునీత. అయితే తన కెరీర్ని నాశనం చేసిందని భావించిన మహేష్ సునీతను ఎలాగైనా చంపేయాలనే ప్లాన్ వేశాడు. ఆమె ఆచూకీ కోసం 2 నెలల పాటు వెతికిన మహేష్ తుర్కయాంజోలోని సునీత నివాసాన్ని గుర్తించాడు. 3 రోజుల పాటు ఆమె ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించాడు. హత్యను అమలు చేయడానికి మహేష్ ముందుగానే ప్రణాళిక రూపొందించాడు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా కొబ్బరి బొండాలు కోయడానికి ఉపయోగించే కత్తి, చెట్ల కొమ్మలు కట్ చేసే కట్టర్, ఆటోమేటిక్ చైన్ రంపం వంటి ప్రమాదకర పరికరాలని కొనుగోలు చేశాడు. ఈ టూల్స్ని 2 బ్యాగుల్లో హాస్టల్కు తీసుకొచ్చి హత్యకు ముందు రోజు రాత్రే సిద్ధంగా ఉంచుకున్నాడు. బుధవారం ఉదయం హాస్టల్ నుంచి బ్యాగులతో బయటకు వచ్చిన మహేష్ ముందుగానే అద్దెకు తీసుకున్న సెల్ఫ్ డ్రైవ్ కారులో సునీత ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. అపార్ట్మెంట్ సమీపంలో కారుని ఆపి టూల్స్ ఉన్న బ్యాగుల్ని పైకి తీసుకెళ్లి అందులోని కత్తితో సునీతపై దాడి చేసి దారుణంగా చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. బుద్ధార్తి సునీత అనే ఆమె హత్య గావించబడింది మన కేఎన్ఆర్ టవర్స్లో హరిహరపురం దగ్గర. ఈ యొక్క హత్యకు వల్ల మొదటి కారణం ఏంటంటే ఈమె 2022లో మహేష్ అనే అతనితోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ తర్వాత వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడి నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది.